బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ హైదరాబాద్లో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. తెలంగాణ భజరంగ్ సేవ అధ్యక్షుడు లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. కాజీగూడ చౌరస్తా వద్ద బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బంగ్లాదేశ్ జెండాను దగ్నం చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న ఓం ప్రకాష్ మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువు అయిన దీపాదాస్ను అతి క్రూరంగా హత్య చేసిన ఘటనను ఇక్కడి సెక్యులర్ వాదులు ఖండించకపోవడం దారుణమన్నారు. గాజా పాలస్తీనాలో ఘటనలు జరిగితే రోడ్డుపైకి వచ్చిన వారు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు కనిపించవా అంటూ ప్రశ్నించారు. హిందూ సమాజ హక్కుల పరిరక్షణ కోసం మానవ హక్కుల ఉల్లంఘనపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలపై అంతర్జాతీయ స్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. लक्ष्मण राव प्रेसिडेंट के आध्वर्य में हम यहाँ वीर सावरकर चौक पे बांग्लादेश में जो हिंदुओं का कत्लेआम हो रहा है, दिन दहाड़े जिनको फांसी देके जलाया जा रहा है, ये कई सालों से चल रहा है, तो उनके खिलाफ प्रोटेस्ट के लिए हम यहाँ जमा हुए हैं। आज हम प्रोटेस्ट कर रहे हैं। हम ये विनती करते हैं गवर्नमेंट हमारे मोदी जी से कि आप एयर स्ट्राइक करे, सर्जिकल स्ट्राइक करे, हर चीज़ कर रहे हैं, सराहनीय है, हम बहुत खुश है उससे। लेकिन आपसे एक विनती करते हैं, आप जो पाकिस्तान को जो ट्रीटमेंट दिए, जो इंजेक्शन दिए, वही इंजेक्शन वही ट्रीटमेंट आप बांग्लादेश को कीजिए। बांग्लादेश जो हिंदुस्तान के बलबूते पे खड़ा हुआ है, हिंदुस्तान के वजह से बांग्लादेश जो बना हुआ है आज हमको ही नीचा दिखाता है। हिंदुस्तान के 100 करोड़ लोग गुटखा खा के थूके तो डूब जाने वाला देश हमको बोलता है, हमें हमारे खिलाफ आवाज उठाता है और हमारे हिंदुओं को जलाता है और माँ बेटियों का शोषण करता है, रेप करता है। तो ऐसे कट्टर इस्लामिक जिहादी लोगों को सबक सिखाना जरूरी है। हम मोदी जी से रिक्वेस्ट करते हैं, आप जो पाकिस्तान के साथ किए हैं आज बांग्लादेश के साथ भी जरूरी है। బంగ్లాదేశ్ లో అక్కడ ఉన్నటువంటి హిందువుల పైన గత సంవత్సరం నుండి ప్రతిరోజు హిందువులపై దాడులు జరుగుతున్నాయి. ప్రతిరోజు వందల సంఖ్యలో హిందువులను చంపడము, హిందూ మహిళలపై అత్యాచారాలు చేయడం అనేది బంగ్లాదేశ్ లో దినచర్యగా ఏర్పడ్డది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి సెక్యులర్ వాదులు ప్రతిసారి ఈ దేశద్రోహులను మనం ఎప్పుడైతే నిర్మూలిస్తామో, సంపుతామో, ఎన్కౌంటర్ చేస్తామో, ప్రతిసారి మానవ హక్కులు అని చెప్పేసి, సెక్యులర్ వాదులు అని చెప్పేసి ముందుకొచ్చి ఎందుకు చంపుతున్నారని చెప్పేసి ప్రతిసారి స్టేట్మెంట్లు ఇస్తారు. మరి అప్పుడు మాట్లాడుతున్నటువంటి ఈ మానవ హక్కుల సంఘములు కానీ, ఈ ఎంఐఎం లీడర్ అసదుద్దీన్ ఓవైసీ కానీ ప్రతిసారి మాట్లాడుతున్న ఈ మునగాళ్ళందరూ హిందువులపై దాడులు జరుగుతుంటే ఏ పొక్కల దాచుకున్నారని చెప్పి సందర్భంగా అడుగుతున్నా నేను. దీని దివాలే ఒక దీపు అనేటటువంటి ఒక దళిత హిందువును నడి రోడ్డుపై ఉరిదీసి కాల్ చేస్తే మాట్లాడడానికి ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ 6